హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ అన్నదాతలకు ఒక అదిరిపోయే శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలకు ఎట్టకేలకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. 2026 మున్సిపల్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అమల్లో ఉన్న ఎన్నికల కోడ్ను ఎత్తివేశారు. దీనివల్ల ప్రభుత్వానికి సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు పూర్తి స్వేచ్ఛ లభించడంతో రైతులకు యాసంగి సీజన్ పెట్టుబడి సాయం అందించేందుకు మార్గం సుగమమైంది. గత నెల జనవరి 1వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ఫిబ్రవరి 17వ తేదీ వరకు అంటే సుమారు 48 రోజుల పాటు ఈ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఇప్పుడు ఈ నిబంధనలు తొలగిపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే నిధుల విడుదల చేస్తామని ఆయన పదే చెప్పారు. అన్నట్లుగానే ఇప్పుడు ఆర్థిక శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఈ యాసంగి సీజన్ కోసం ఎకరాకు 6,000 రూపాయల చొప్పున నిధులను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం భారీ ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది. ఖరీఫ్ మరియు యాసంగి సీజన్లో కలిపి ఎకరాకు ఏడాదికి మొత్తం 12,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే ఖరీఫ్ సీజన్లో సుమారు 69 లక్షల మంది రైతులకు 8,744 కోట్ల రూపాయలను పంపిణీ చేసింది ప్రభుత్వం. ఈ యాసంగి కోసం మరో 9,000 కోట్ల రూపాయలను సమీకరించింది. అంతేకాకుండా సన్నవడ్లు పండించిన రైతులకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ కింద సుమారు 514 కోట్ల రూపాయల బకాయిలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన భారీ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ప్రభుత్వం ఇక సంక్షేమ పథకాలపై దృష్టి సారించింది. గత ఖరీఫ్లో మాదిరిగానే ఎటువంటి కోతలు లేకుండా భూమి ఉన్న ప్రతి అర్హత కలిగిన రైతుకు ఈ సాయం అందుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దాదాపు 1,40,00,000 ఎకరాలకు ఈ నిధులు అందనున్నాయి. ఈ వారం చివరిలో లేదా రేపమాపో మీ ఫోన్లకు నిధులు జమ అయినట్లు మెసేజ్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ తమ బ్యాంక్ ఖాతాలను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ తోటి రైతులకు షేర్ చేయండి. రైతు భరోసా నిధులపై మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.